సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి, జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ, త్రైత సిద్ధాంత భగవద్గీతలోని విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయములో 24వ శ్లోకము 25వ శ్లోకము గురించి తెలుసుకుందాం. ఈ 2 శ్లోకముల యొక్క వివరము నిరాకారము గురించి తెలియజేశారు. ద్రంష్టా కరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని దిశో న జానేన లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. ఈ శ్లోకము నిరాకారం గురించి తెలియజేశారు. భావము: ఆకాశము వరకు వ్యాపించిన అనేక రంగులు కలవాడువు, తెరిచిన నోరు కలవాడువు, ప్రకాశించుచున్న విశాల నేత్రములు కలవాడు అయిన నిన్ను చూచుటచే నాలో భయము బాధ కలుగుచున్నది, శాంతి ధైర్యము లేకుండా పోయినది. భయంకరమగు కోరలు గల నీ ముఖము కాలాగ్ని వలె కనిపించుచున్నది. దానిని చూచుట వలన దిక్కు తెలియలేదు, సౌఖ్యము తెలియలేదు. వివరము: అసాధారణమైన ఆ రూపము అర్జునుకు ఆకాశము వరకు కనిపిస్తున్నది. విశ్వరూపము చూసిన అప్పుడు అర్జునునికి ఆ అసాధారణమైన ఆ రూపము అర్జునునికి ఆకాశం వరకు కనిపిస్తున్నది. ఆకాశము వరకు వ్యాపించు అనేక రంగులు, కాంతులు, ఇంద్రధనస్సు, మేఘముల ఆకృతులు అన్నీ ఆయన రూపముగా కనిపిస్తున్నవి. ఆకాశములో తుఫాను ముందు వాతావరణము, నల్లని మేఘములు కమ్ముకు రావడము, సూర్యప్రకాశమే దృష్టిగా, మృత్యువును ఆహ్వానించు సంఘటనలే ముఖద్వారముగా మొదలగు దృశ్యములన్నీ ఆ రూపములో కనిపించుట వలన అర్జునుడు భయపడసాగెను. ధైర్యము ఏమాత్రము లేకుండా పోయినది. ఆపద సమయములలో కలుగు భీతి కలగసాగినది. అనేక భయంకర మృత్యు సంఘటనలే అనేక కోరలుగా కనిపించగా, కాలమే అగ్నిగా తోచగా, మృత్యువే ముఖద్వారముగా తెరిచిన నోరుగా జ్ఞాన దృష్టికి తెలియగా అర్జునునికి పూర్తిగా భయం ఏర్పడినది. ఇవన్నీ చూచి అర్జునుడికి పూర్తిగా భయం ఏర్పడినది. అగ్ని అనగా అన్నిటినీ కాల్చి వాటి పేరు రూపము లేకుండా చేయునది. కాలము అగ్నివలే నున్నది. ఈ కాలాగ్ని ఈరోజు ఉన్నవాడిని రేపటికి, నిన్న ఉన్నవాడిని ఈరోజుకు లేకుండా చేయుచున్నది కాలము. కాలమనడి అగ్నిలో ఎందరో కాలి కనుమరుగైపోవుచున్నారు. జరిగడి కాలములో ప్రతిదినము ఎందరో మృత్యువును పొంది కనిపించకపోవు విధానమే తెరిచిన నోరుగా, కనిపించు కోరలుగా అర్థమగుచున్నది. మృత్యువు ఎల్లవేళలా కాచుకొని ఉండటమే తెరిచిన నోరని, జరుగు ప్రమాదములే కోరలని, జరిగిన కాలమే కాల గర్భమని, ఆయన ఉదరమని అర్జునునికి అర్థమైనది. మన కళ్ళెదుట ప్రమాదము జరిగి ప్రాణ నష్టమైతేనే మనము చూడలేము కదా. కనిపించు గాయములతో బాధపడు వారిని చూచి మనస్సు కలత చెందుట సహజమే. చిన్న సంఘటనలే చూచుట కష్టమైనప్పుడు అర్జునుడు జగతిలో జరుగుతున్న మృత్యు సంఘటనలన్నీ ఒకే మారు చూచుట వలన భీతిల్లిపోయాడు. మనస్సు కలత చెందిపోయింది. దిక్కు తెలియదన్నాడు. ఇంకా ఏమనుచున్నాడనగా వచ్చే శ్లోకంలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.